హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న మొక్క మనందరికీ తెలిసిందే కదా, వామాకు చెట్టు అంటాము. అందరం జనరల్గా వామాకు అనే అంటాము. సైంటిఫిక్గా ఏదన్నా ఉండుండొచ్చు, పేరు తెలియదు నాకు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈరోజు నేను ఈ వామాకు కోసి బజ్జీలు వేద్దామని అనుకుంటున్నాను. జనరల్గా అందరం బజ్జీలే వేస్తాము ఎక్కువగా, కానీ మనము సాంబార్లోను రసాల్లోనూ మరిగేటప్పుడు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇంకా ఈ వామాకుతో మనం గోంగూర పచ్చడి చేసుకున్నట్టుగా ఎండుమిరపకాయలు వేయించి పచ్చడి చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేనైతే బజ్జీలు వేస్తున్నాను ఈరోజు. జనరల్గా బజ్జీలులో సోడా వేస్తే బాగా పొంగుద్ది అంటారు, కానీ నేను సోడా లాంటివి ఏమి వేయలేదండి, అయినా బాగానే వస్తున్నాయి. చూద్దాం ఇంకా వేసి ఎలా ఉంటాయి. ఎలాగో స్నాక్స్ టైం అయింది కదా అని బజ్జీలు వేసేస్తున్నాను. కానీ గోంగూర పచ్చడిలాగా మనం చేసుకుంటే బాగుంటుందండి, ఈసారి ట్రై చేయండి. ఇదిగోండి బజ్జీలు రెడీ అయిపోయాయి. స్నాక్స్ టైం అయింది కదా, అందరికీ ఎంజాయ్ చేయండి. బాయ్.